హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 3 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 అలాగే పార్ట్ 2 వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే కావాలనుకుంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసినా సరే అక్కడ అవైలబుల్గా ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 59. ఇక్కడ ఈ క్వశ్చన్ని నార్మల్గా ఎలా సాల్వ్ చేయాలో అది చెప్తాను, అలాగే ట్రిక్కీగా ఎలా సాల్వ్ చేయాలో అది కూడా చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమైందంటే, ఒక ట్రైన్ సర్వీస్ గాట్ డిస్రప్టెడ్ డ్యూ టు అన్ యాక్సిడెంట్ ఆఫ్టర్ ఏ ట్రావెల్ ఆఫ్ 30 కిలోమీటర్స్. ఓకేనా, అంటే 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ట్రైన్కి యాక్సిడెంట్ అయిందనమాట. ట్రైన్ ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ వచ్చేసరికి టోటల్ డిస్టెన్స్ ఇది అనుకుంటే, ఇక్కడ నుంచి ఇలా ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళిందంట. 30 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ఈ స్పాట్లో ఎగ్జాక్ట్గా యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఏమైందంటే, ద స్పీడ్ వాజ్ రెడ్యూస్డ్ టు 4/5 ఆఫ్ ద ఒరిజినల్ స్పీడ్ ఏమైందంటే 4/5కి రెడ్యూస్ అయిందనమాట. 4/5కి రెడ్యూస్ అయింది. 4/5 రెడ్యూస్ అవ్వాలి, జాగ్రత్తగా ఉండాలి. 4/5కి రెడ్యూస్ అయింది అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఒరిజినల్గా ఇది 5 పార్ట్స్ స్పీడ్తో వెళ్తే యాక్సిడెంట్ జరిగిన తర్వాత 4 పార్ట్స్ స్పీడ్తో వెళ్తుంది అనమాట. ఓకేనా, సో అదనమాట దీని మీనింగ్. 4/5కి రెడ్యూస్ అయిందంటే ఏంటి, ఒరిజినల్గా 5 పార్ట్స్ స్పీడ్తో వెళ్తే యాక్సిడెంట్ జరిగిన తర్వాత 4 పార్ట్స్ స్పీడ్తో వెళ్తుంది అనమాట. ఇదిగోండి, యాక్సిడెంట్ జరగకముందు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేసింది కదా, ఇది ఒరిజినల్ స్పీడ్తో ట్రావెల్ చేసింది. ఎప్పుడైతే ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత స్పీడ్తో వెళ్తుంది, 4 పార్ట్స్ స్పీడ్తో వెళ్తుంది. అదనమాట దాని మీనింగ్. సో అలా వెళ్ళటం వల్ల ఏమైందంటే చూడండి, దిస్ కాజ్డ్ ఇట్ ఏ డిలే ఆఫ్ 45 minutes. ఇదేమైందంటే ఇలా వెళ్ళటం వల్ల స్పీడ్ తగ్గింది కదా, సో దానివల్ల డిలే అయిపోయింది అనమాట. ఎంత డిలే అయింది, 45 minutes. సో చూడండి, ఇదిగోండి 45 minutes డిలే అయింది, విచ్ ఈజ్ నథింగ్ బట్ లేట్ అయిందనమాట. ఓకేనా, జాగ్రత్త చూడండి ఇది. దెన్ నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద యాక్సిడెంట్ హ్యాడ్ హ్యాపెండ్ 18 kilometers ఫార్దర్. అంటే ఒకవేళ యాక్సిడెంట్ కనుక ఈ స్పాట్లో జరగకుండా ఎక్కడి నుంచి 18 kilometers అవతల జరిగితే, అంటే సింపుల్గా ఇక్కడ జరిగింది అనుకోండి, ఇక్కడ కనుక జరిగి ఉంటే అప్పుడు ఏమైందంట, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ రన్నింగ్ లేట్ ఫర్ 36 minutes. అంటే ఇక్కడ కనుక జరుగుంటే, ఇక్కడ 18 kilometers అవతల కనుక జరుగుంటే ఈ స్పాట్ నుంచి, అప్పుడు ఏమైందంట, లేట్ ఫర్ 36 minutes. అంటే 36 minutes అనేది లేట్ అయ్యేదంట బండికి. ఓకేనా, ఇక్కడ కూడా 36 minutes లేట్. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లేట్ ఉంది, ఇక్కడ లేట్ ఉంది. అంటే సింపుల్గా టైంలో డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు మనం పట్టుకోబోయే పాయింట్ కూడా అదే, మనం టైమ్స్ యొక్క డిఫరెన్స్ తీసుకొని ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం అనమాట. సో చూడండి జాగ్రత్తగా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత స్పీడ్తో వెళ్తున్నాను, 4p స్పీడ్తో వెళ్తుంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి 4p స్పీడ్తో వెళ్తుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 4p స్పీడ్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 4p స్పీడ్. ఇదేనా కదా? ఇన్ ద సేమ్ వే ఇక్కడ సెకండ్ టైం ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరగకముందు ఇక్కడ నుంచి ఎక్కడికి ఏ స్పీడ్తో రావాలి, ఒరిజినల్ స్పీడ్ అంటే 5p స్పీడ్తో రావాలి. 5p స్పీడ్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి 5p స్పీడ్తో వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడ కూడా 5p స్పీడ్తోనే వస్తుంది. అవునా కదా? ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడ స్పీడ్ ఏమవ్వాలి, తగ్గాలంటే ఇక్కడ నుంచి ఎక్కడికి 4p స్పీడ్తో రావాలి. ఇప్పుడు ఏం చేయాలి, టైం డిఫరెన్స్ తీసుకోవాలి. మరి ఈ కేసులో 30 kilometers ఉంది. ఫస్ట్ కేసు సెకండ్ కేసులో 30 kilometers ఉంది. ఆ 30 kilometersని రెండు కేసుల్లో కూడా ఒకే స్పీడ్తో కవర్ చేస్తుంది ట్రైన్ అనేది. అవునా కదా? ఇక్కడ 30 kilometers ఉంది. ఫస్ట్ కేసులో 5pతో వెళ్తుంది, సెకండ్ కేసులో కూడా 5pతోనే వెళ్తుంది. మరి సేమ్ డిస్టెన్స్ని సేమ్ స్పీడ్తో వెళ్తే సేమ్ టైం పడుతుంది. డిఫరెన్స్ తీసుకుంటే 0 అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే మీరే చెప్పండి, ఇక్కడ డిస్టెన్స్ సేమ్, స్పీడ్స్ కూడా సేమ్ ఉన్నాయి రెండు కేసుల్లో కూడా. మరి డిస్టెన్స్ స్పీడ్స్ రెండు కేసుల్లో సేమ్గా ఉన్నాయి అంటే పట్టే టైం కూడా ఏమవుతుంది, సేమ్ అవుతుంది. సేమ్ అయితే డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, 0 అయిపోతుంది. అవునా కదా? సో అలా ఇక్కడ కూడా టైం డిఫరెన్స్ అనేది 0. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ డిస్టెన్స్ ఏమో 18 kilometers ఉంది. డిస్టెన్స్ ఏమో 18 kilometers ఉంది. రెండో కేసులో కూడా డిస్టెన్స్ 18 kilometers ఉంది. అలాగే ఫస్ట్ దాంట్లో ఎంత స్పీడ్ ఉంది, ఫస్ట్ దాంట్లో స్పీడ్ ఏమో 4p ఉంటే సెకండ్ దాంట్లో స్పీడ్ ఏమో 5p ఉంది. మరి టైం కావాలంటే ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 18/4. ఇదిగోండి 18/4p. ఇక్కడ టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత, 18/4
5p. ఇటు డిఫరెన్స్ తీసుకుందాం. ఇక్కడ కూడా డిఫరెన్స్ తీసుకుంటే 45 మినిట్స్ లేటు, 36 మినిట్స్ లేటు. అలా 2 లేట్లే కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ ఎంత? 9 మినిట్స్ అవుతుంది. మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేస్తే 9/60 అవర్స్. సో అలా ఈ టైం డిఫరెన్స్ తీసుకొని మనం ఇది ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇప్పుడు చూడండి ఏమవుతుందో చూడండి సింపుల్గా. ఇక్కడ 18/p కామన్ తీయొచ్చా? సో 18/p కామన్ తీస్తే ఇక్కడ 1/4 ఉంటుంది, డిఫరెన్స్ 1/5 ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 9/60. అవునా కదా? సో 18/p ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం 20 అని కదా. సో 5 డిఫరెన్స్ 4 డైరెక్ట్గా చేసేస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు 9/60. ఫాస్ట్గా ఉండాలి మనం. ఇక్కడ 20 1s 23s, 3 1s 3 3s, 3 1s 3 6. ఈ డిఫరెన్స్ 1 కదా. 6 × 1 అంటే 6. 6/p ఈక్వల్ టు 1 అవుతుంది. అలా 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6 అవుతుంది. అవునా కదా? సో 6 అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఒరిజినల్ స్పీడ్. ఒరిజినల్ స్పీడ్ అంటే ఇక్కడ చూడండి 4/5 అన్నప్పుడు ఒరిజినల్ స్పీడ్ 5 పార్ట్స్ అన్నా కదా. సో ఒరిజినల్ స్పీడ్ 5 పార్ట్స్ కాబట్టి ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 6 కాబట్టి ఇక్కడ మరి 5 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది? 5 × 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 30 km/h. అవునా కదా? సో అలా మనకి ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనేది ఏమైందంటే 30 km. కానీ మనకి ఎగ్జామ్లో ఇలా చేస్తే టైం చాలా కన్జ్యూమ్ అవుతుంది. మరి దీనికి సింపుల్గా ఎలా చేయాలంటే చూడండి జాగ్రత్తగా. ఇది ట్రైన్ ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్. అవునా కదా? ఇలా ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళగానే యాక్సిడెంట్ జరిగింది. ఇదిగోండి యాక్సిడెంట్ జరిగింది. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి 18 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ జరిగింది. అవునా కదా? సెకండ్ కేసులో ఇక్కడ జరిగింది యాక్సిడెంట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా 2 యాక్సిడెంట్స్కి మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో అది తీసుకోండి. ఈ డిస్టెన్స్ ఎంత? 18 బై ఫస్ట్ స్పీడ్ ఏమన్నాను? 4/5లో ఒరిజినల్ స్పీడ్ ఎంత? 5 పార్ట్స్. ఇదిగోండి 5 పార్ట్స్. అలాగే ఇదే డిస్టెన్స్ తీసుకోండి 18 బై రెడ్యూస్డ్ స్పీడ్ ఎంత? ఇంకో స్పీడు 4 పార్ట్స్. సింపుల్గా ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఏమవుతుంది? టైం అవుతుంది. ఇక్కడ కూడా డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం అవుతుంది. వీటి మధ్య డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ ఏదైతే టైమ్స్ ఇచ్చాడో 45 మినిట్స్ లేటు, 36 మినిట్స్ లేటు, 2 లేట్లే కాబట్టి వీటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది? సింపుల్గా 9 మినిట్స్ అని కదా. ఈ డిఫరెన్స్కి ఈ డిఫరెన్స్ అనేది ఈక్వల్ అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 9 మినిట్స్. దాన్ని అవర్స్లో కన్వర్ట్ చేస్తే /60. సింపుల్గా ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయండి. 18/p కామన్ వస్తే ఇంకేముంటుంది? 1/5 డిఫరెన్స్ 1/4 ఈక్వల్ టు 9/60. సో ఏమవుతుంది చూడండి 18/p ఎల్సిఎం 20 అని కాదు. ఇక్కడ ఏమవుతుంది? 4 డిఫరెన్స్ 5 ఈజ్ ఈక్వల్ టు 9/60. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఏమవుతుంది చూడండి 20 1s 23s, 3 1s 3 3s, 3 1s 3 6. ఇక్కడ 6/p ఈ డిఫరెన్స్ అంటే సింపుల్ పాజిటివ్ డిఫరెన్సే. డిఫరెన్స్ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. సో అలా 1 పార్ట్ ఈక్వల్ టు 6. దీన్ని బట్టి మనకు కావాల్సిన ఒరిజినల్ స్పీడ్ ఎంత? 5 పార్ట్స్. సో 6 5s 30 km/h. ఇలా చేసినా సరే మనకి వస్తుంది అనమాట. సింపుల్గా ఏం లేదు. 2 యాక్సిడెంట్స్ ఎక్కడైతే జరిగినాయో వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ తీసుకోండి. వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ బై ఫస్ట్ స్పీడు, అలాగే ఇంకోసారి డిస్టెన్స్ బై సెకండ్ స్పీడు. డిఫరెన్స్ తీసుకుంటే టైమ్స్ డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. అలా మనం స్పీడ్ అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ గివెన్ పాపులేషన్ 20% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ విత్ ఆస్మా. అంటే గివెన్ పాపులేషన్ అంటే ఒక పాపులేషన్ ఉందంట. పాపులేషన్ మీన్స్ జనాభా. ఓకేనా? సో ఆ పాపులేషన్ ఎంతో తెలియదు కాబట్టి లెటర్స్ 100గా తీసుకుందాం. ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. అయితే వీళ్ళలో 20%. మరి 100లో 20% అంటే 20 మెంబర్స్ అని కదా. ఈ 20 మెంబర్స్ ఎలా ఉన్నారంటే ఈజ్ ఎఫెక్టెడ్ విత్ ఆస్తమా. వీళ్ళందరికీ ఆస్తమా ఉందన్నమాట. ఆస్తమా అనే ఒక డిసీజ్ ఉందంట. ఓకేనా? సో అయితే చూడండి అవుట్ ఆఫ్ విచ్ అంటే ఏంటి? ఎవరైతే ఇక్కడ 20 ఉన్నారో వాళ్ళల్లో అవుట్ ఆఫ్ విచ్ 90% ఆస్తమా పేషెంట్స్. వీళ్ళలో 90% అంటే ఎంత? సింపుల్గా 90% ఆఫ్ 20 అనమాట. 90% ఆఫ్ అంటే ఇంటూ అని కదా. 90% ఆఫ్ 20. సో ఇక్కడ పర్సంటేజ్ ఇది 0 క్యాన్సిల్ అయిపోతాయి. 9 2s 18 అంటే సింపుల్గా 90% ఆఫ్ 20 అంటే 18 మెంబర్స్ అనమాట. 20 మెంబర్స్లో 90% అంటే అంతా 18 మెంబర్స్ అనమాట. సో ఈ 18 మెంబర్స్ ఎలా ఉన్నారంటే వీళ్ళు చూడండి
90% ఆఫ్ ఆస్మా పేషెంట్స్ యూజ్ టు వర్క్ ఇన్ ఫ్లోర్ మిల్స్. సో ఈ ఆస్మాలో ఉన్నవాళ్ళు ఈ 18 మెంబర్స్ ఉన్నారు చూసావా, వీళ్ళు ఫ్లోర్ మిల్స్లో కూడా వర్క్ చేస్తున్నారనమాట. అంటే సింపుల్గా వీళ్ళకి ఆస్మా ఉంది ప్లస్ వీళ్ళు ఫ్లోర్ మిల్స్లో కూడా వర్క్ చేస్తున్నారనమాట. ఓకేనా. సో అదనమాట. అయితే ఇక్కడ చూడండి ఇంకేమి ఇచ్చాడు, ఇఫ్ 30% ఆఫ్ ద టోటల్ పాపులేషన్, మరి టోటల్ పాపులేషన్ అంటే 100 మెంబర్సే కదా, వీళ్ళలో 30% అంట, వీళ్ళలో 30%, మరి 100లో 30% అంటే ఎంతమంది, 30 అని కదా. వీళ్ళు ఏంటంటే ఆఫ్ ద పాపులేషన్ 30% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ వాజ్ వర్కింగ్ ఇన్ ఫ్లోర్ మిల్స్. అంటే ఈ 30 అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే వర్కింగ్ ఇన్ ఫ్లోర్ మిల్స్, వీళ్ళు ఫ్లోర్ మిల్స్లో వర్క్ చేస్తున్నారనమాట. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే దెన్ వాట్ విల్ బి ద పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ ఫ్లోర్ మిల్స్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఆస్మా. ఇక్కడ ఏమంటాడంటే ఫైనల్గా ఆస్తమా ఉండి ఫ్లోర్ మిల్స్లో వర్క్ చేసేవాళ్ళు అంటే ఈ 18 మెంబర్స్ అనేవాళ్ళు ఎంత పర్సెంట్ అవుతారు అంటున్నారు. ఇక్కడ టోటల్గా ఫ్లోర్ మిల్స్లో వర్క్ చేసేవాళ్ళు ఎంతమంది, 30 మెంబర్స్. అందులో ఫ్లోర్ మిల్స్లో వర్క్ చేస్తూ ఆస్తమా ఉన్నవాళ్ళు ఎంతమంది, 18 మెంబర్స్. అంతేనే కదా. ఇక్కడ ఆస్తమా ఉండి ఫ్లోర్ మిల్స్లో వర్క్ చేసేది 18 మెంబర్స్ అయితే టోటల్గా ఫ్లోర్ మిల్స్లో వర్క్ చేసేది 30 అనమాట. అలా టోటల్ 30 పైనేమో 18 ఇంటూ 100, ఎందుకంటే పర్సంటేజ్ అన్నాడు కదా. సో 18/30 ఇంటూ 100. సో చూడండి 0 క్యాన్సిల్ అయిపోతుందా, 3 1s 3 6 ఇంటూ 10 అంటే 60. అలా 60% అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆస్తమా ఉండి ఫ్లోర్ మిల్స్లో వర్క్ చేసేది 18 మెంబర్స్ అయితే టోటల్గా ఫ్లోర్ మిల్స్లో వర్క్ చేసేది ఎంతమంది, 30. అలా 30 అనేది టోటల్గా ఫ్లోర్ మిల్స్లో వర్క్ చేసేవాళ్ళు అయితే ఇందులో ఆస్తమా ఉన్నవాళ్ళు 18 మెంబర్స్ అనమాట. సో అలా 18/30 ఇంటూ 100. సో టోటల్గా 60% అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాడంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా. సో చూడండి √75, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 × 25 రాసుకోవచ్చా, ప్లస్ ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 21 × 7 రాసుకోవచ్చు. ఎందుకంటే 7 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 7 ఇక్కడ 1 టైం పోతుంది. అలా 7 × 21 రాసుకోవచ్చు లేదా. సో చూడండి ఇక్కడ 25 బయటకు వస్తే 5 బయటకు వస్తుందా, అంతే కదా. 5² అంటే 25 రూట్లోంచి బయటకు వస్తే 5 అవుతుంది, ఇంక రూట్లో 3 మిగిలిపోతుంది, అవునా. సో అలా 5√3 అవుతుంది. ఇది ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 7 × 3 రాసుకోవచ్చా, మరి దీన్ని 7 × 3 రాసుకుంటే, లేదంటే చూడండి ఇంకో స్టెప్ వేసుకుందాం. చూడండి దీన్ని ఎలా రాసుకోవచ్చు, 7 × 3, ఈ 7 ముందు రాస్తే ఇదేనా కదా, 7 3 21 × 7. సో చూడండి 5√3 ప్లస్ 7 × 7, ఇది రూట్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఒక 7 బయటకు వస్తుంది, అవునా కదా. సో 7 బయటకు వస్తుంది, ఇంకా రూట్లో 3 ఉండిపోతుంది, 2 7లకి ఒక 7 బయటకు వస్తుంది, రూట్లో 3 అలానే ఉంటుంది. ఫైనల్గా చూస్తే ఇక్కడ √3 కామన్ తీస్తే ఏమవుతుంది, 5√3 ప్లస్ 7√3, డైరెక్ట్గా 12√3 అసలు పెట్టేసేయచ్చు. ఓకేనా. సో అలా ఆన్సర్ ఏమవుతుందంటే 12√3. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 78లో ఏమంటాడంటే 18 స్కిల్డ్ వర్కర్స్ అంటున్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ చూడండి స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు, అలాగే సెమీ స్కిల్డ్ వర్కర్స్ కూడా ఉన్నారు. ఓకేనా. స్కిల్డ్ పర్సన్స్ లేదా స్కిల్డ్ వర్కర్స్, అలాగే సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ చూడండి స్కిల్డ్ వర్కర్స్, అలాగే ఇక్కడ వచ్చేసి సెమీ స్కిల్డ్ వర్కర్స్, స్కిల్డ్ సెమీ స్కిల్డ్. ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా, స్కిల్డ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, పర్సన్స్ 18 పర్సన్స్ ఉన్నారు, అవునా కదా. పర్సన్స్ ఇక్కడ 18 పర్సన్స్ ఉన్నారు, అలాగే వీళ్ళు దే కెన్ కంప్లీట్ ఎ టాస్క్ ఇన్ 12 days. వీళ్ళకి పట్టే టైం ఎంత, నెంబర్ ఆఫ్ డేస్ ఎంత అంటే 12 days పడుతుందంట ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి. అలాగే ఇక్కడ చూడండి సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, పర్సన్స్ 24 సెమీ స్కిల్డ్ వర్కర్స్. అంటే పర్సన్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 24 ఉన్నారనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ వర్కర్స్ దీస్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ నీడ్ 15 days టు కంప్లీట్ ద సేమ్ టాస్క్. ఓకేనా. సో చూడండి సేమ్ టాస్క్ అంటున్నాడు. ఇక్కడ డేస్ ఎన్ని పడతాయి వాళ్ళకి, ఇదే వర్క్ కంప్లీట్ చేయడానికి డేస్ ఎన్ని పడతాయి అంటే 15 days పడతాయి అనమాట. ఓకేనా. ఇక్కడ పర్సన్స్ 18 మెంబర్స్, నెంబర్ ఆఫ్ డేస్ ఏమో 12, పర్సన్స్ 24 మెంబర్స్, నెంబర్ ఆఫ్ డేస్ ఏమో 15.
ఇక్కడ నేను ఎఫిషియన్సీ తీసుకుంటా. ఎఫిషియన్సీ అంటే ఏంది మీనింగ్? ఒక్క రోజులో ఒక పర్సన్ చేయగలిగే వర్క్ని మనం ఎఫిషియన్సీ అంటాం. అలా ఒక్కొక్క స్కిల్డ్ పర్సన్ యొక్క ఎఫిషియన్సీని నేను E1 అనుకుంటా. లెట్ us సే దీన్ని ఏగా తీసుకుందాం. అలాగే సెమీ స్కిల్డ్ పర్సన్ యొక్క ఎఫిషియన్సీని E2 అనుకుంటా. దీన్ని లెట్ us సే B అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే మనకేమన్నాడు? సేమ్ వర్క్ అన్నాడు. సేమ్ వర్క్ కాబట్టి ఇక్కడ మనకు ఒక చిన్న ఫార్ములా అయితే ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే P1 D1 E1 లేదా మల్టిప్లికేషన్ పెట్టుకోండి, ఏం పర్లేదు. అలాగే ఇక్కడ P2 E2 లేదా P2 D2 E2 ఇది అవుతుందన్నమాట. P1 D1 E1 P2 D2 E2. ఓకేనా? ఇది ఎప్పుడు అవుతుందంటే సేమ్ వర్క్, అంటే వీళ్ళు చేసే వర్క్ ఏదైతే ఉందో అదే వర్క్ని వీళ్ళు కూడా చేస్తున్నారు. అప్పుడు సింపుల్గా P1 D1 E1 P2 D2 E2. సో పర్సన్స్, డేస్, ఎఫిషియన్సీ ఇవన్నీ ఉన్నాయి. మరి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి సింపుల్గా. పర్సన్స్ 18 ఇంటూ డేస్ 12 ఇంటూ ఎఫిషియన్సీ ఏ పర్సన్స్ అంతా 24 ఇంటూ డేస్ ఎన్ని 15 ఇంటూ ఎఫిషియన్సీ బి. క్యాన్సిల్ చేస్తే 12 1s 12 2s, అలాగే ఇక్కడ 3 5s 3 6, అవునా కదా, 2 1s 2 3s. సింపుల్గా ఫైనల్గా మనకేమొచ్చింది 3A = 5B. ఇది అనమాట మనకు ఫైనల్గా వచ్చింది. ఇక్కడ 3 ఇంటూ ఏ 3A, ఇక్కడ 5 ఇంటూ B 5B. అలా 3A = 5B. అంటే సింపుల్గా దీని నుంచి ఏం చెప్పొచ్చు అంటే ఏ అంటే ఎవరికి సంబంధించి స్కిల్డ్ వర్కర్స్, బి అంటే ఎవరికి సంబంధించి సెమీ స్కిల్డ్ వర్కర్స్. అలా ముగ్గురు స్కిల్డ్ వర్కర్స్ చేసే పనిని 5 సెమీ స్కిల్డ్ వర్కర్స్ చేస్తారనమాట. 3A = 5B అంటే మీనింగ్ ఏంటంటే ముగ్గురు స్కిల్డ్ వర్కర్స్ చేసే పనిని 5 సెమీ స్కిల్డ్ వర్కర్స్ చేస్తున్నారనమాట. అదనమాట దీని మీనింగ్. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, 12 స్కిల్డ్ వర్కర్స్ స్టార్టెడ్ ద టాస్క్ బట్ 3 of them లెఫ్ట్ ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్. అంటే 12 స్కిల్డ్ వర్కర్స్ ఒక పనిని స్టార్ట్ చేశారనమాట. ఒక పనిని 12 మంది స్కిల్డ్ వర్కర్స్ స్టార్ట్ చేస్తే వాళ్ళలో 3 వెళ్ళిపోయారంట కొన్ని డేస్ తర్వాత. ఏంటి 12 మంది వర్క్ని స్టార్ట్ చేస్తే, స్కిల్డ్ వర్కర్స్ వర్క్ని స్టార్ట్ చేస్తే దాంట్లో 3 వెళ్ళిపోయారంట. ఆ 3 వెళ్ళిపోయిన 3 స్కిల్డ్ వర్కర్స్ బదులు ఎంతమంది సెమీ స్కిల్డ్ వర్కర్స్ని పెడితే వర్క్ అనేది మనం అనుకున్న టైంలో కంప్లీట్ అవుతుంది అనేసి అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ టోటల్ ఎంతమంది స్కిల్డ్ వర్కర్స్ 12. వాళ్ళని ఎలా రాస్తానంటే 9 + 3 స్కిల్డ్గా రాయొచ్చా? మొత్తం టోటల్ 12 స్కిల్డ్, ఇక్కడ 9 + 3. అయితే ఇక్కడ 3 వెళ్ళిపోతున్నారంట. ఈ స్కిల్డ్ వర్కర్స్ వెళ్ళిపోతే ఈ 9కి తోడు ఎంతమంది సెమీ స్కిల్డ్ వర్కర్స్ని పెట్టాలంటున్నాడు. ఓకేనా? ఎంతమంది సెమీ స్కిల్డ్ వర్కర్స్ని పెడితే టాస్క్ అనేది అనుకున్న టైంకి కంప్లీట్ అవుతుంది అంటున్నాడు. ఇక్కడ నేనేమంటానంటే ఇక్కడ 3 స్కిల్డ్ వర్కర్స్ బదులు నేను 5 సెమీ స్కిల్డ్ వర్కర్స్ని పెడితే అప్పుడు కూడా టైం అనేది విదిన్ టైంలోనే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే 3 స్కిల్డ్ వర్కర్స్ చేసే పనిని ఎంతమంది సెమీ స్కిల్డ్ వర్కర్స్ చేస్తున్నారు? 5 కదా. 3 స్కిల్డ్ వర్కర్స్ చేసే పనిని 5 సెమీ స్కిల్డ్ వర్కర్స్ చేస్తున్నారు. అలా టోటల్గా ఈ 12 మెంబర్స్ చేసే పనికి ఎంత టైం పడుతుందో వీళ్ళు చేసే పని కూడా అంతే టైం పడుతుంది. ఎందుకంటే సింపుల్గా వీళ్ళు చేసే పనిని ఇక్కడ 5 చేస్తున్నారు అంతే. సో టోటల్గా పట్టే టైం ఒకటే. కాకపోతే ఇక్కడేమో 3 స్కిల్డ్ వర్కర్స్ ఉంటే వీళ్ళ ప్లేస్లో 5 సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఉంటున్నారు అనమాట. అంతే తేడా. కాకపోతే టైం మాత్రం సేమ్ పడుతుంది. అలా 3 స్కిల్డ్ వర్కర్స్ని 5 సెమీ స్కిల్డ్ వర్కర్స్తో రీప్లేస్ చేయొచ్చు. ఓకేనా? ఎందుకంటే వీళ్ళు చేసే పనినే వీళ్ళు 5 చేస్తున్నారు. సో అలా మన ఆన్సర్ ఏమవుతుందంటే 5. ఓకేనా? సో చూడండి క్వశ్చన్ నెంబర్ 82. ఇక్కడ ఏమంటున్నాడంటే ది సమ్ ఆఫ్ కాస్ట్ ప్రైసెస్ ఆఫ్ 2 బైక్స్ ఈజ్ 1 lakh. అంటే 2 బైక్స్ యొక్క కాస్ట్ ప్రైసెస్ యొక్క సమ్ అనేది ఏమవుతుందంట 1 lakh అవుతుందంట. సపోజ్ ఫస్ట్ బైక్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏ అనుకుంటున్నా, అలాగే సెకండ్ బైక్ యొక్క కాస్ట్ ప్రైస్ బి అనుకుంటున్నా. అయితే ఈ రెండింటి సమ్ ఎంత అంట 1 lakh అంట. ఓకేనా? సో అది పక్కన పడేసండి. ఇంకేమంటున్నాడు చూడండి, 1 బైక్ వాజ్ సోల్డ్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%. అంటే ఫస్ట్ బైక్ని 20% ప్రాఫిట్తో అమ్మాడంట. మరి 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? 120% అయినా కాదు. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ అనేది 100% ఉంటే దాని మీద ఎక్స్ట్రా ప్రాఫిట్ అమ్ముతున్నాడంట. ఎంత పర్సెంట్? 20%. అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్
120% అవుతుంది ఫస్ట్ బైక్ది, ఓకేనా. అండ్ ద సెకండ్ వన్ వాజ్ సోల్డ్ అట్ ఎ లాస్ ఆఫ్ 20%. మరి లాస్కి 20% లాస్కి అమ్ముతున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, ఆబ్వియస్గా సెల్లింగ్ ప్రైస్ అనేది 80% అయినా కదా, 80% అవుతుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు, సెల్లింగ్ ప్రైసెస్ ఆర్ సేమ్, అంటే ఈ రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైసెస్ అనేవి సేమ్గా ఉంటున్నాడు. సో దాన్ని బట్టి ఏం చేయొచ్చు, 120% కదా ఇక్కడ. సో 120% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ బైక్ సెల్లింగ్ ప్రైస్ 80% ఆఫ్ బి, ఎందుకంటే కాస్ట్ ప్రైస్తో మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట, ఓకేనా. అలా 120% ఆఫ్ ఫస్ట్ బైక్ అంటే 120% ఆఫ్ ఏ ఈక్వల్ టు 80% ఆఫ్ బి అవుతుందన్నమాట. సో చూడండి, ఆఫ్ బదులు మల్టిప్లికేషన్ పెడతాం కదా. సో చూడండి, ఇదిగోండి పర్సంటేజ్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 4 2s 4 3s, అలా 3a ఈక్వల్ టు 2b. దీన్ని బట్టి a బై b క్యాలిక్యులేట్ చేస్తే a బై b ఈక్వల్ టు 2/3 అనే కదా. అంటే సింపుల్గా ఏ అంటే కాస్ట్ ప్రైస్, ఫస్ట్ దాని యొక్క కాస్ట్ ప్రైస్ 2 పార్ట్స్ అయితే సెకండ్ దాని యొక్క కాస్ట్ ప్రైస్ 3 పార్ట్స్ అనమాట. మరి వీళ్ళిద్దరూ టోటల్ అయితే 5 పార్ట్స్ అవుతారు, ఇక్కడ టోటల్ అయితే 1 lakh అవుతారు. అలా దీన్ని బట్టి సింపుల్గా చెప్పండి, 5 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది, 5 పార్ట్స్ వాల్యూ ఏమవుతుందంటే 1 lakh, అవునా కదా, 1 lakh అవుతుంది. కానీ మనల్ని అడిగింది ఏంటి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ బైక్. మరి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ బైక్ ఏమనుకున్నాం, ఏ అనే కదా. మరి ఏ ఎన్ని పార్ట్స్, 2 పార్ట్స్. సింపుల్గా 5 పార్ట్స్ వాల్యూ 1 lakh అయితే 2 పార్ట్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో చూడండి, ఇది క్యాన్సిల్ అవుతుందా, అది కొన్ని 5 1s, 5 20 టైమ్స్ పోతుంది, పక్కన 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 20,000 టైమ్స్ పోతుంది, అవునా కదా. సో అలా క్రాస్ మల్టిప్లై చేస్తే 2 × 20,000 అంటే 40,000. అలా కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ బైక్ ఈజ్ గోయింగ్ టు బి 40,000, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4, ఓకేనా. సో అలా సాల్వ్ చేసుకోవాలి. సో చూడండి, క్వశ్చన్ నెంబర్ 86, ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎయిర్ కండిషనర్స్ ఆఫ్ డిఫరెంట్ బ్రాండ్స్ PL, SE and H in 1000 numbers sold by a supplier in 2018 and 2019. Study the graph carefully and answer the following question. ఇక్కడ డేటా ఏమి ఇచ్చాడంటే, ఇవి వచ్చేసి బ్రాండ్స్ అనమాట. P అనేది ఒక బ్రాండ్, L అనేది ఒక బ్రాండ్, S అనేది ఒక బ్రాండ్, E అనేది ఒక బ్రాండ్, H అనేది ఒక బ్రాండ్. అలా ఇవన్నీ బ్రాండ్స్ అనమాట, ఏసీ యొక్క బ్రాండ్స్ అనమాట. అలాగే ఇక్కడ 2019కి సంబంధించిన బార్ ఏంటి, ఇది ఆరెంజ్ బార్ అనమాట, ఓకేనా. అలాగే 2018కి సంబంధించి ఏ బారు, ఇదిగోండి బ్లూ బార్స్ అన్ని 2018కి సంబంధించిన డేటా అనమాట, ఓకేనా. అండ్ అలాగే ఇవి ఉన్నాయి చూసారా, ఇవి ఏంటంటే ఆ పర్టికులర్ ఇయర్లో జరిగిన సేల్స్ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే P అనే బ్రాండ్ తీసుకుంటే 2019, ఎందుకంటే ఈ బార్ 2019 కదా, 2019లో 30,000 సేల్స్ జరిగితే 2018లో 25,000 సేల్స్ జరిగినాయి అనమాట, ఓకేనా. అలాగే ఎల్ అనే బ్రాండ్లో 2019లో 38,000 సేల్స్ జరిగితే 2018లో 30,000 సేల్స్ జరిగినాయి అనమాట. అలా ఇవి బ్రాండ్స్, ఇవి ఆ పర్టికులర్ ఇయర్లో జరిగిన సేల్స్ అనమాట. ఇవి వచ్చేసి 2019కి సంబంధించిన డేటా అయితే, ఇక్కడ ఉన్న బ్లూ బార్స్ వచ్చేసరికి 2018కి సంబంధించిన డేటా అనమాట, ఓకేనా. సో చూడండి, అయితే ఇక్కడ దీనికోసం ఏమి ఇచ్చాడంటే, మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే చూడండి, క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ బ్రాండ్స్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఏసీస్ సోల్డ్ ఇన్ 2018 and 19 టుగెదర్ ఆర్ ఈక్వల్. అంటే 2019 అండ్ 2018లో సేల్స్ కలిపితే ఏ 2 బ్రాండ్స్కి ఈక్వల్గా ఉంటుంది అనేసి అడుగుతున్నాడు అనమాట. సో చూడండి, ఆప్షన్ వెరిఫై చేద్దాం. E అండ్ H తీసుకుందాం. ఈలో ఇక్కడ టోటల్ ఎంత, 2018-19కి సంబంధించిన టోటల్ సేల్ ఎంత అవుతుంది చూడండి, 36 అను 34 ఎంత అవుతుంది, టోటల్ 70 అవుతుంది. అలాగే హెచ్ తీసుకుంటే చూడండి, టోటల్ ఎంత, టోటల్ 68. మరి ఈ రెండు ఈక్వల్ అవుతాయా అనేసి అడుగుతున్నాడు. ఇక్కడ అవుతున్నాయి, ఈక్వల్ అవ్వట్లేదు కదా. సో అలా ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే సెకండ్ ఆప్షన్ చూడండి, సెకండ్ ఆప్షన్లో ఎస్కి హెచ్కి ఇచ్చాడు. ఎస్కి 2018-19లో టోటల్ సేల్ ఎంత అంటే 58. అలాగే హెచ్కి ఇప్పుడే కనుక్కున్నాం కదా, హెచ్కి ఎంత టోటల్ సేల్ 64. మరి ఈ రెండు ఈక్వల్ అవుతాయా, అవ్వవు కదా. ఒకవేళ ఈక్వల్ అయితే ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో అలా ఇది కూడా ఆన్సర్ కాదు కదా. నెక్స్ట్ చూడండి, థర్డ్ ఆప్షన్ వెరిఫై చేయండి, P అండ్ S. P టోటల్ సేల్ ఎంత, P టోటల్ సేల్ 55. అలాగే ఎస్ టోటల్ సేల్ ఎంత 58. మరి రెండు ఈక్వల్ అవుతాయా, ఈక్వల్ అవ్వవు, ఓకేనా. సో అలా
ఇది కూడా థర్డ్ ఆప్షన్ కూడా మన ఆన్సర్ కాదు. అంటే ఫైనల్గా ఇదే మన ఆన్సర్. కావాలని చెక్ చేయండి. 2018 అండ్ 19లో హెచ్కి ఎల్కి టోటల్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఈక్వల్గా ఉంటాయి చూడండి. హెచ్ అంత టోటల్ 68. అలాగే ఎల్ చూడండి, ఎల్ 38, 30 ఎంత టోటల్ 68. అలా ఈ రెండింటికి 2018 అండ్ 19లో జరిగిన సేల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఏ రెండు అవి హెచ్ఎల్ అనమాట. సో అలా మన ఆన్సర్ అనేది ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. కావాలని చూడండి, ఇదిగో ఓకేనా. సో అలా ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి క్వశ్చన్ నెంబర్ 87. ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ద గివెన్ లైన్ గ్రాఫ్ షోస్ ది నంబర్ ఆఫ్ కోర్స్ బుక్స్ ఆఫ్ సైన్స్, డ్రాయింగ్, హిందీ, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఇన్ 1000 numbers సోల్డ్ బై ఏ ప్రింటింగ్ కంపెనీ ఇన్ 2017 అండ్ 2018. స్టడీ ది గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అనేసి మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు కదా. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ డాటెడ్ లైన్స్ ఉన్నాయి చూసారా, ఇది వచ్చేసి 2017కి సంబంధించిన డేటా అనమాట. అంటే ఆ 2017లో జరిగిన సేల్స్ అనమాట. అలాగే థిక్ లైన్ ఉంది చూసారా బ్లాక్ కలర్లో, ఇది వచ్చేసి 2018కి సంబంధించిన డేటా అనమాట. అంటే ఈ 18లో జరిగిన సేల్స్ అనమాట. ఇవి వచ్చేసి సేల్స్ ఇన్ థౌజండ్స్ అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఎస్డిహెచ్ఎం ఇవి ఏంటంటే సబ్జెక్ట్స్ మనకి ఇచ్చాడు కదా, సైన్స్, డ్రాయింగ్, హిందీ అలా. ఇవి వచ్చేసి సబ్జెక్ట్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎస్ అనే సబ్జెక్ట్లో అంటే సైన్స్ అనే సబ్జెక్ట్లో 2017లో 20,000 సేల్స్ జరిగితే అదే 2018లో 35,000 సేల్స్ జరిగింది అనమాట. ఇది వచ్చేసి 2017కి సంబంధించిన డేటా, ఇది వచ్చేసి 2018కి సంబంధించిన డేటా. అలా సైన్స్ సబ్జెక్ట్ తీసుకుంటే 2017లో 20,000 సేల్స్ జరిగితే 2018లో 35,000 సేల్స్ జరిగినాయి అనమాట. అలా డి అంటే డ్రాయింగ్లో ఇక్కడ 2017లో 25,000 సేల్స్ జరిగితే అదే డ్రాయింగ్లో 2018లో 40,000 సేల్స్ జరిగినాయి అనమాట. ఓకేనా, అది డేటా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూడండి, సేల్స్ ఫర్ బుక్స్ ఇన్ విచ్ సబ్జెక్ట్స్ హ్యాస్ ఫాలెన్ ద మోస్ట్ బిట్వీన్ 2017 అండ్ 18. అంటే 2017 నుంచి 18కి వెళ్ళేటప్పుడు ఏ బుక్ యొక్క సేల్స్ అనేది బాగా తగ్గిపోయింది అంటున్నాడు. సో చూడండి, ఆప్షన్ వెరిఫై చేద్దాం. సింపుల్గా ఆప్షన్ వెరిఫై చేస్తే తేలిపోతుంది అనమాట. ఇప్పుడు డ్రాయింగ్ తీసుకుందాం. డ్రాయింగ్ అంటే ఇదేనా, మరి డ్రాయింగ్లో సేల్ డౌన్ అయిందా, ఫాల్ అయిందా, పెరిగిందా చూద్దాం రండి. సో డ్రాయింగ్లో 2017లో 25,000 సేల్ అయింది, ఇక్కడ 2018లో 40,000 సేల్ అయింది. అంటే సింపుల్గా డ్రాయింగ్ అనేది సేల్ ఇంక్రీజ్ అయింది, ఫాల్ అవ్వాల. అలా డ్రాయింగ్ అనేది ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంగ్లీష్ అంటే ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇంగ్లీష్లో 2017లో సేల్ అంతా ఇదిగోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 2017 అంటే డాటెడ్. అలా 2017లో 32,000 సేల్ అయితే 2018లో 20,000 సేల్ అండి. అంటే సింపుల్గా ఇక్కడ నుంచి డౌన్ అయిపోయింది అనమాట. అంటే మనకి ఇక్కడ ఫాల్ అయింది కాబట్టి ఇది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ ఆప్షన్స్ కూడా వెరిఫై చేస్తే ఏమవుతుంది చూడండి, ఇదిగోండి హిందీ ఎక్కడ ఉందో చూడండి, ఇదిగోండి హిందీలో 2017లో 30,000 సేల్ అయితే 2018లో 25,000 సేల్ అయింది అనమాట. అంటే సింపుల్గా ఇక్కడ కూడా డౌన్ అయింది, ఫాల్ అయిపోయింది అనమాట. 30,000 2017లో అయితే 25,000 2018లో అయినాయి సేల్స్. అలా ఇక్కడ డౌన్ అయిపోయింది అనమాట. అంటే ఇది కూడా ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంకోటి ఏముంది చూడండి, మ్యాథ్స్లో ఏముందో చూడండి. మ్యాథ్స్ ఇక్కడ చూస్తే మ్యాథ్స్ ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ 2017లో 26,000 సేల్స్ జరిగితే 2018లో 36,000 సేల్స్ జరిగినాయి అనమాట. అంటే సింపుల్గా సేల్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. అంటే మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా ఆన్సర్ కాకూడదు. ఎందుకంటే మనకి సేల్స్ ఎక్కడ కావాలి, ఏం కావాలి, ఫాలో అవ్వాలి. సేల్స్ తగ్గిందే మన ఆన్సర్ అవుతుంది. సో చూడండి, అలా మనకి రెండు టై అయినాయి. మరి టై అయిన వాటిలో ఏది ఎగ్జాక్ట్గా ఆన్సర్ అవుతుంది అంటే చూడండి, ఇంగ్లీష్ చూస్తే 32 నుంచి 20కి వచ్చింది. అంటే సింపుల్గా ఎంత తగ్గింది, 12 తగ్గింది. అవును కదా, 12 తగ్గింది. ద సేమ్ వే ఇక్కడ హిందీ చూస్తే హిందీ 2017లో 30 సేల్స్ జరిగితే 2018లో 25 సేల్స్ జరిగినాయి. అంటే సింపుల్గా ఇక్కడ 5 తగ్గిందనమాట. మరి ఇక్కడ ఏమంటున్నాడు, మ్యాక్సిమం తగ్గాలి, ఫాలన్ ద మోస్ట్ ఎక్కువ తగ్గాలన్నమాట. ఎక్కువ తగ్గింది ఇక్కడ తగ్గిందనమాట. ఎక్కడ తగ్గింది,
ఇంగ్లీష్లో బాగా తగ్గిపోయింది అనమాట. అలా మనకి హిందీ ఆన్సర్ కాదు, ఇంగ్లీష్ ఆన్సర్ అవుతుంది. కోర్స్ హిందీలో కూడా సేల్ తగ్గింది, కాకపోతే ఇక్కడ 5 తగ్గితే ఇక్కడ 12 తగ్గింది. మనకు కావాల్సింది ఫాలన్ ద మోస్ట్ కాబట్టి మోస్ట్ ఎక్కడ తగ్గిందంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్లో బాగా తగ్గిపోయింది. ఓకేనా? సో అలా మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 విచ్ ఈస్ ఇంగ్లీష్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే స్టడీ ద గివెన్ టేబుల్ దట్ షోస్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఇన్ ద యూపీఎస్సీ ఎగ్జామ్ ఫ్రమ్ ది 5 డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అనేసి మనకి కొంత డేటా ఇచ్చాడు. అయితే ఇక్కడ ఈ డేటా ఏంటంటే సింపుల్గా ఏంటి, ఇవి వచ్చేసి ఇయర్స్, ఇవి వచ్చేసి స్టేట్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏపీ నుంచి 2014లో ఎగ్జామ్ రాస్తున్నారు కదా, యూపీఎస్సీ ఎగ్జామ్కి అటెండ్ అయిన స్టూడెంట్స్ యొక్క లిస్ట్ అనమాట ఇది. అంటే ఎంతమంది అటెండ్ అయ్యారు ఏంది అనేసి దాని గురించి సంబంధించిన డేటా ఇది సింపుల్గా. ఓకేనా? సో చూడండి, ఏపీ నుంచి 2014లో అటెండ్ అయిన వాళ్ళు 280. ఓకేనా? అలాగే ఏపీ నుంచి 2015లో అటెండ్ అయిన వాళ్ళు 320. అలా ఇవి స్టేట్స్ అయితే ఇవి ఇయర్స్ అనమాట. ఇవి వచ్చేసి ఆ పర్టికులర్ ఇయర్లో ఆ పర్టికులర్ స్టేట్ నుంచి అటెండ్ అయిన స్టూడెంట్స్ అనమాట. వీళ్ళు ఏపీ నుంచి 2014లో 280. అలా వీళ్ళు అటెండ్ అయిన స్టూడెంట్స్ అనమాట ఆ పర్టికులర్ ఇయర్లో, అలాగే ఆ పర్టికులర్ స్టేట్లో. ఓకేనా? సో చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఇన్ 2016 అండ్ 2018 ఫ్రమ్ ఏపీ. ఏంటి? ఫ్రమ్ ఏపీ అంటే ఏపీ నుంచి 2016 అండ్ 2017లో టోటల్గా ఎంతమంది అటెండ్ అయ్యారో వాళ్ళకి టు దట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఫ్రమ్ యూపీ ఫర్ దీస్ ఇయర్స్ అంటే 2016, 2017. ఇదే 2016 అండ్ 2017లో యూపీ నుంచి అటెండ్ అయిన వాళ్ళకి టోటల్గా అటెండ్ అయిన వాళ్ళకి వీళ్ళకి రేషియో అడుగుతున్నాడు. చూడండి ఏమవుతుందో. మరి 2016 అండ్ 17లో ఏపీ నుంచి ఎంతమంది అటెండ్ అయ్యారు చూడండి టోటల్గా. ఇదిగోండి 2016, 2017. ఇదిగోండి ఏపీ. టోటల్గా వీళ్ళు ఎంతమంది అటెండ్ అయ్యారు? 260, 400. వీళ్ళేమో టోటల్గా 660 అటెండ్ అయ్యారు అనమాట. ఇదిగోండి 660 అటెండ్ అయ్యారు ఏపీ నుంచి. అలాగే 2016, 17లో యూపీ నుంచి ఎంతమంది అటెండ్ అయ్యారు? ఇదిగోండి యూపీ 16, 17 అంటే ఇదే కదా. యూపీ నుంచి ఎంతమంది టోటల్ 450 and 500. టోటల్ వీళ్ళు వచ్చేసి 950 అటెండ్ అయ్యారు. సింపుల్గా దీనికి రేషియో కట్టమన్నాడు. కడితే ఏమవుతుంది? 660 రేషియో 950. మరి 0 క్యాన్సిల్ అయిపోతే 66:95. మరి రేషియో అడిగింది అదే కదా. వాట్ ఈస్ ద రేషియో అన్నాడు. రేషియో కడితే మనకి 66:95. ఓకేనా? సో అదనమాట ఆన్సరు. సో ఇంతవరకు కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి, ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు అది డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.